ప్రభుత్వ రాయితీ భూముల్లో నిర్మించిన కార్పొరేట్ మరియు ప్రైవేటు ఆసుపత్రులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రుల నిబంధనలు పాటించకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ముఖ్యంగా పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇన్పేషెంట్ సేవల్లో కనీసం 10% పేదలకు ఉచితంగా అందించాలని, ఓపీ సేవల్లో 25% వరకు ఉచితంగా ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధనలు అమలు చేయని 51 ఆసుపత్రులకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపై ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలు అయ్యేలా స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వ రాయితీ భూముల్లో నిర్మించిన కార్పొరేట్ మరియు ప్రైవేటు ఆసుపత్రులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రుల నిబంధనలు పాటించకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ముఖ్యంగా పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇన్పేషెంట్ సేవల్లో కనీసం 10% పేదలకు ఉచితంగా అందించాలి, ఓపీ సేవల్లో 25% వరకు ఉచితంగా ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధనలు అమలు చేయని 51 ఆసుపత్రులకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపై ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలు అయ్యేలా స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది.